తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను పెంచి అందజేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. పెన్షన్ పెంపుతో పాటు వారి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా వృద్ధుల్లో పెన్షన్ పొందుతున్న వారి కళ్లల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 16,61,25,000 రూపాయలను పెన్షన్ల ద్వారా అందజేస్తున్నామని తెలియజేశారు. మరికొన్ని పథకాలు త్వరలోనే వస్తాయని, గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అర్హులైన వారికి పెన్షన్లను తొలగించారని, వాటిని పునరుద్దరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు బిల్లు చెంచురామయ్య, చంద్రమౌళి, నరసింహులు, నాయుడు, శ్రీధర్, రహీం, మోహన్, అల్లీ బాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే దయచేసి రేపు నన్ను కలవబోయే మా నాయకులకి, అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, శాలువాలు, పూలమాలు తీసుకురావద్దు. మీకు అంత అభిమానం ఉంటే చిన్నపిల్లలకు సంబంధించిన నోట్బుక్స్, అలాగే పెన్సిల్స్, పెన్నులు తెచ్చిస్తే మీ పేరు చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అవి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ముందు మన లీడర్ చెప్తున్నా, మీరు ముందు పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి దయచేసి రేపు మాత్రం మ్యాక్సిమం పూలమాలు, శాలువాలు లేకుండా వస్తే నిజంగా మీకు 2 చేతులు దండం పెడతా. అట్లా కాకుండా మీరు తీసుకొస్తే మాత్రం దండం పెట్టలేము. ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి 4,000, 6,000 వస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఈ పరిస్థితి లేదు. ఎవరు నాయకులు కూడా వచ్చేవాడు కాదు దగ్గరికి. ఓటు వేసుకున్నవాడు అసలు కనిపించేవాడు కాదు. కానీ మేము ఓటు వేసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు. ఎందువల్లంటే మళ్ళీ పేదవాళ్ళకంతా కూడా నెల నెల కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎత్తుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 16,61,28,000 రూపాయలు నెల నెల ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అన్ని 5 మండలాలు, ఒక టౌన్ కలిసి. అట్లాగే జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, లేదా మార్చిలో కానీ ఇంకా ఈ యొక్క పెన్షన్స్ రెట్టింపోయేటువంటి కార్యక్రమం ఉంది. చాలామందికి పెన్షన్స్ లేవు. అట్లాగే పోయిన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నారో వాళ్ళ పెన్షన్స్ని నిర్దాక్షిణ్యంగా వైసీపీ నాయకులు ఆపేశారు. అట్లాగే చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు. కాబట్టి గత గవర్నమెంట్లో ఏ పెన్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవని చెప్పి కూడా చెప్పారు. ఈ నెల జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే పెద్ద పెద్ద కాలువలు మా కమిషనర్ గారు దాదాపు 7 సంవత్సరాల నుంచి, అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ చెత్త కాదు, ఈ సిల్ట్ని తొలగించేయడం కార్యక్రమం లేదు 7 సంవత్సరాల నుంచి. ఈరోజు మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ సిల్ట్ చాలా వరకు ఇక్కడ తొలగించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా కంప్లైంట్ చేశారు అక్కడ. అది మళ్ళీ కూడా ఒక విడత పెట్టమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాం. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా మేము ఈ వార్డుల్లో యాక్టివ్గా పనిచేస్తే రేపు ప్రజలు మనం గుర్తిస్తారు. వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,402 కొత్త పెన్షన్లు మంజూరైనట్టు తెలియజేశారు. అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు భర్త చనిపోయిన వారికి నెలలోపే వితంతు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్, హౌసింగ్ స్కీమ్, అలాగే రేషన్ కార్డు లబ్దిదారులకు అవసరమైన లబ్దిదారులను ఎంపిక చేస్తామని, అపరిష్కృత పెన్షన్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం వహించబోదని అన్నారు. ఉగాది తర్వాత రాష్ట్రంలో మహిళలకు సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినట్టు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 6 నెలల కాలం జరిగిపోయింది. చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈరోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది. 5,402 పెన్షన్లు ఈరోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది. గతంలో సుమారు 4-5 నెలల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 50,000 పెండింగ్ 3-4 నెలల నుంచి 50,000 పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద. ఆ పెన్షన్లు అన్నిటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వితంతు భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ మేరకు కొంతమందికి 15 రోజులకే పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి ఈ నెలలో చనిపోతే మరుసటి నెలలో తప్పనిసరిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అది తప్పకుండా అమలు చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల ప్రకారం ఈరోజు గతం ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క దాని ప్రకారము అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు, కొంత హౌసింగ్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదానికోసము, ఇల్లు కట్టించేదానికోసము కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవరికి రాలేదనకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉన్న పెన్షన్లు 2 నెలలు 3 నెలలు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈరోజు 50,000 పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే చెప్పినారో ఈరోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి ఉచిత బస్సు పెడతామన్నారు. కాబట్టి సూపర్ 6లో అనేటివి 1-2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అన్ని నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి 1-2-3 నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ 6లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది. ఇంకా కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా రాష్ట్రంగా ఉండాలని ఆయన తపరపడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో అగ్రగామిగా నిలబడడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ టాస్క్ పేరుతో గృహిణికి 11 లక్షలు టోకరా వేశారు. పథకం ప్రకారం మహిళా సెల్ కు వాట్సాప్ లింకు పంపారు. ఆమె క్లిక్ చేయడంతో లైన్లోకి వచ్చిన కేటుగాళ్లు టాస్కులు చెప్పి వాటిని పూర్తి చేస్తే లక్షల్లో నగదు బహుమతులు వస్తాయని నమ్మబలికారు. ముందు ఆమెకు 2,700 రూపాయలు చెల్లించి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత రేటింగ్ వచ్చిందని 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని నమ్మించారు. ఆ మహిళ మొత్తం చెల్లించడంతో సైబర్ నేరగాళ్లు అదృశ్యమయ్యారు. మోసపోయామని గ్రహించి ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ యాదగిరి తెలియజేశారు. మన నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఒక గృహిణి తన డిగ్రీ చదువుకొని ఉంది. తన యొక్క ఫోన్కి టెలిగ్రామ్ యాప్లోని ఒక అకౌంట్ నుంచి మీరు స్టార్ రేటింగ్ ఇచ్చితే మీకు ప్రతి టాస్క్కి కూడా 40 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, మీరు కనుక విల్లింగ్ ఉన్నట్టయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మాకు పంపించండి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వస్తే తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది. వాళ్ళు 3 లింకులు పంపేసి ప్రతి లింక్కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి 5 స్టార్లను టచ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా 3టికి కలిపి 40 రూపాయల చొప్పున ఒక్కోదానికి 120 రూపాయలు రావడం జరిగింది. అది విత్డ్రా చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేసానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్లో తను యాడ్ చేయటం, తర్వాత ఈ స్పెషల్ టాస్క్ చేయాలంటే ముందుగానే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి వచ్చింది. మీరు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ మీరు కట్టిన పేమెంట్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవన్నీ నమ్మటం జరిగింది. నమ్మి దాని ప్రకారం స్టార్టింగ్లో 2,000 కట్టేసి విత్డ్రా చేసుకుంటే తనకి 700 వచ్చాయి. మొత్తం 2,700 విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పిన దాని విధంగా తన అమౌంట్ వేయటం, వాళ్ళు టాస్క్లు ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం, దాని తర్వాత మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్డ్రా అవుతుందని చెప్పేసి అలా ఫలదాపాలుగా తన నుంచి సుమారుగా 11 లక్షల రూపాయల అమౌంట్ని తను డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళీ 11 lakhs కడితే కానీ డిపాజిట్ మీరు విత్డ్రా చేయడం కుదరదనే తలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరకు వస్తే 1930 కాల్ చేపించేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత తను ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్న ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి ఏకాదశ మహారుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద శర్మ, రామకృష్ణ శర్మ, సాయి శర్మలు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సరావుపేట మండలం యల్లమందలో పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోండి, గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవన్న పొద్దుటూరు డీఎస్పీ భక్తవత్సలం. ఉంగుటూరు మండలం నారాయణపురంలో జనవాణి ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. నర్సాపురంలో సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కిన మహిళ, బ్యాంకు ఖాతాలోని 11 లక్షల రూపాయలకు టోకరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.